నిజంగా ఇది దండయాత్ర. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు మన ఆడియన్స్ పైన చేస్తున్న దండయాత్ర. ఆ దండయాత్ర వీళ్ళు ఎలా చేస్తున్నారంటే, ఒకప్పుడు సమ్మర్ సీజన్ వచ్చినా లేకపోతే ఏదైనా ఫెస్టివల్ సీజన్ వచ్చినా సరే కొత్త కొత్త సినిమాలతో డేట్స్ కోసం అయితే కొట్టుకుని వీళ్ళైతే దండయాత్ర అయితే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందనమాట. కొత్త సినిమాలను అయితే పక్కన పెట్టి ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ అయిపోయిన సినిమాలను అయితే మళ్ళీ పట్టుకొచ్చి మన ఆడియన్స్ పై అయితే దండయాత్ర అయితే చేస్తున్నారు. ఈ మేలో దాదాపు 5 సినిమాలు అయితే రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. ఒకసారి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. వీటిలో ఫస్ట్ మే 9వ తారీఖున మన మెగాస్టార్ చిరంజీవి గారి అలనాటి ఇండస్ట్రీ హిట్ సినిమా అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఈ రీ రిలీజ్ చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈ సినిమా క్వాలిటీ 8K లో అయితే మన ముందుకైతే రాబోతుంది. అలాగే 3D లో కూడా ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్వాలిటీ పెంచడానికి దాదాపు వీళ్ళు ఈ సినిమా కోసం 8 కోట్లను అయితే ఖర్చు చేస్తున్నారు. 8 కోట్లు అంటే దాదాపు ఒక 2 చిన్న సినిమాలను అయితే ఈజీగా తీసేయొచ్చు. కానీ అంత ఖర్చు పెట్టి ఈ సినిమాని రీమాస్టర్ చేసి అట్మోస్ట్ క్వాలిటీతో మన ముందుకైతే తెస్తున్నారు. మరి జగదేక వీరుణ్ణి అతిలోక సుందరిని 3D లో చూడడానికి మీలో ఎంతమంది వెళ్తున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ లిస్ట్ లో నెక్స్ట్ ఉన్న సినిమా ఏంటంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి బ్లాక్ బాస్టర్ సినిమా అయిన దేశముద్రు సినిమా అన్నమాట. ఆల్రెడీ ఈ సినిమాని అంతకుముందు ఒకసారి అయితే రీ రిలీజ్ అయితే చేశారు. మరొకసారి ఫ్యాన్స్ కోసం మే 10న ఈ సినిమాని అయితే రీ రిలీజ్ అయితే చేస్తున్నారు. మరి దేశముద్రు సినిమా అనగానే ఈ సినిమా ఆల్బమ్ ఏదైతే ఉందో అవుట్ అండ్ అవుట్ మాస్ ఆల్బమ్ అన్నమాట. మరి ఈ సాంగ్స్ కి మరొకసారి వైబ్ అవడానికి మీలో ఎవరెవరు వెళ్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఈ సినిమా తర్వాత లిస్ట్ లో ఉన్న మరొక సినిమా ఏంటంటే మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి యమదొంగ సినిమా అన్నమాట. మే 18వ తారీఖున ఈ సినిమా అయితే రీ రిలీజ్ అయితే చేస్తున్నారు. యాక్చువల్ గా మే 20న మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా యమదొంగ సినిమాని అయితే మరొకసారి రీమాస్టర్ అయితే చేసి మన ముందుకైతే వీళ్ళైతే తెస్తున్నారు. మరి ఈ సినిమాలో కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. మెయిన్ గా ఇంటర్వెల్ డైలాగ్ అంటే మన ఎన్టీఆర్ గారు యముడుగా అయితే వస్తాడు కదా, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ అని చెప్పాలి. మరి ఈ సినిమాకి ఎవరెవరు వెళ్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మరి ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న మరొక సినిమా ఏంటంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి వర్షన్ సినిమా అన్నమాట. మే 23న ఈ సినిమా అయితే మరొకసారి రీ రిలీజ్ అయితే చేస్తున్నారు. అంతకు ముందు ఒకసారి చేశారు, మళ్ళీ ఇప్పుడైతే రీ రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఫ్యాన్ స్టఫ్ అయితే గట్టిగా ఉంటది. మెయిన్ గా సాంగ్స్ అయితే ప్రతి సాంగ్ కూడా అదిరిపోద్ది. మెయిన్ గా ప్రభాస్ గారిది పెట్రోల్ బంక్ ఫైట్ ఉంటది కదా, అదైతే నా ఫేవరెట్ అన్నమాట. మరి ఫ్యాన్స్ అయితే మరొకసారి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాకి అయితే వెళ్ళండి. మరి ఈ సినిమాకి ఎవరు వెళ్తున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ రీ రిలీజ్ సినిమా ఏంటంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కలేజా సినిమా అన్నమాట. మన TFI బానిసలు అందరూ కూడా ఈ సినిమాకి అయితే మామూలు డ్యూటీ అయితే చేయరు. ఈ సినిమాకి రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ టాక్ అయితే వచ్చింది కానీ దాని తర్వాత టీవీలో వేసిన ప్రతిసారి కూడా, లేకపోతే ఈ సినిమాని చూసిన ప్రతిసారి కూడా అసలు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందిరా బాబు అని ప్రతి ఒక్కరు అనుకుంటానే ఉంటారు. ఈ సినిమా కనుక ఇప్పుడు రిలీజ్ అయితే సూపర్ హిట్ అయిద్దని కూడా అనుకుంటారు. మరి మీ అందరి కోసమే మే 30న కలేజా సినిమా అయితే రిలీజ్ అవుతుంది. మరొకసారి అయితే ఎంజాయ్ చేయండి. మరి ఈ సినిమాకి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా 5 పాత సినిమాలు అయితే మన ముందుకైతే మరొకసారి అయితే రాబోతున్నాయి. ఇందులో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కావచ్చు, లేకపోతే యమదొంగ సినిమా కావచ్చు, లేకపోతే కలేజా సినిమా కావచ్చు. అంతకు ముందు అయితే రిలీజ్ అయితే అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా దేశముద్రు కావచ్చు, వర్షం సినిమా కావచ్చు, అంతకు ముందు ఆల్రెడీ రిలీజ్ అయితే అయ్యాయి. మరి నాకు తెలిసి ఈ 2 సినిమాల కంటే ఆ 3 సినిమాలకే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే ఇక్కడ ప్రొడ్యూసర్లు చేస్తున్న బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే రీ రిలీజ్ సినిమాకి ఒకే రేటు పెడుతున్నారు, కొత్త సినిమాలకు కూడా ఒకే రేట్ అయితే పెడుతున్నారు. ఇక్కడ రీ రిలీజ్ సినిమాకి 150 అయితే ఉంటుంది టికెట్ రేటు. ఖచ్చితంగా దాన్ని అయితే తగ్గించాలి. ఎందుకంటే కొత్త సినిమాలకు కూడా అదే రేట్ ఉండటం వల్ల వాళ్ళైతే 150 నుంచి 200కి అయితే టికెట్ రేట్ అయితే పెంచుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ న్యాయంగా మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా రీ రిలీజ్ సినిమాలకి 150 నుంచి టికెట్ రేటు కనీసం 120 అయినా చెయ్యాలి. అప్పుడే కొత్త సినిమాలకి టికెట్ రేట్లు పెంచకుండా వీళ్ళైతే ఉంటారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.